హలో ఎవ్రీవన్. సో ఈరోజు ఏంటంటే కన్స్ట్రెయింట్స్ అంటే ఏంటి అనే టాపిక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా ప్రీవియస్ వీడియోస్లో SQL ఫండమెంటల్స్, అలాగే డేటా టైప్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ DBMS ఆర్ దేర్, సో ఇవన్నీ డిస్కస్ చేశాను. సో ఆ వీడియోస్ చూసి తర్వాత కన్స్ట్రెయింట్స్ అంటే ఏంటో కూడా మీరు తెలుసుకోవచ్చు, ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే నేను EF కోడ్ రూల్స్లో మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను. హియర్ డేటా టైప్స్ అనేవి మ్యాండేటరీ అని చెప్పాను, అండ్ కన్స్ట్రెయింట్స్ వచ్చేసి ఆప్షనల్ అని చెప్పాను. సో డేటా టైప్స్ అనేది ఎందుకు మ్యాండేటరీ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను, వాటి ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు నేను కన్స్ట్రెయింట్స్ అనేవి ఏంటి, వాటి వర్క్ ఏంటి అని చెప్పేసి చెప్తాను. సో ఫస్ట్ కన్స్ట్రెయింట్స్ అంటే ఏంటంటే, కన్స్ట్రెయింట్స్ అంటే ఇట్ ఈస్ లైక్ ఎ కండిషన్. సో ఏంటంటే ఒక కండిషన్ కానీ ఒక రూల్ కానీ, అది ఎలా అంటే ఒక కాలం, మీరు ఎలాంటి డేటాని అయితే కాలంలోకి ఎంటర్ చేస్తున్నారో యాక్చువల్లీ ఆ కాలం ఎలా ఉండాలి అనే దానికి కన్స్ట్రెయింట్స్ అనేవి కొన్ని కండిషన్స్ ఇస్తాయి, అంటే కొన్ని రూల్స్ పెడతాయి అన్నమాట. సో నేమ్ కాలం అంటే దీని డేటా టైప్ వచ్చేసి క్యారెక్టర్లోనే ఉండాలి. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే నేమ్ కాలంలో మనకు అన్నీ ఆల్ఫాబెటికల్ అంటే క్యారెక్టర్ వైజ్లోనే ఉండాలి అని చెప్పేసి ఇలా కొన్ని కండిషన్స్ అండ్ రూల్స్ అనేవి అయితే కన్స్ట్రెయింట్స్ పెడతాయన్నమాట. సో అదే నేను ఇక్కడ రాసాను, ఏంటని, కన్స్ట్రెయింట్స్ ఆర్ యూజ్డ్ టు లిమిట్ ద టైప్ ఆఫ్ డేటా దట్ కెన్ గో ఇన్ టు టేబుల్. అంటే ఎలాంటి డేటా మనము టేబుల్లోకి పంపిస్తున్నామో దానికంటే ఒక లిమిట్ లేదా ఒక కండిషన్ పెట్టి సెండ్ చేస్తుంది. సో తర్వాత ఏంటంటే ఈ కన్స్ట్రెయింట్స్ యాక్చువల్లీ 5 టైప్స్. ఫస్ట్ వన్ యూనిక్ కన్స్ట్రెయింట్, సెకండ్ వన్ నాట్ నల్ కన్స్ట్రెయింట్, థర్డ్ వన్ ఈజ్ చెక్ కన్స్ట్రెయింట్, ఫోర్త్ వన్ ఈజ్ ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్, అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ ఫారిన్ కీ కన్స్ట్రెయింట్. సో ఫస్ట్ వన్ ఏంటంటే యూనిక్ కీ కన్స్ట్రెయింట్ కదా. ఇది యూనిక్ కీ కన్స్ట్రెయింట్ అయినప్పుడు నేమ్లోనే ఏం చెప్తుంది, యూనిక్ అంటే మనము ఒక కాలంలోకి ఎంటర్ చేసే డేటా ఎప్పుడు యూనిక్గానే ఉండాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అంటే ఎలా చెప్తుంది, ఓకే ఇక్కడ ఏంటంటే, సో ఇప్పుడు నేను ఏదో ఒక టేబుల్ తీసుకున్నాను. సో ఈ టేబుల్ నేమ్ ఏంటంటే ఎంప్లాయీ టేబుల్ అని చెప్పేసి తీసుకున్నాను. టేబుల్ నేమ్ ఈజ్ ఎంప్లాయీ. సో ఇదేంటంటే ఎంప్లాయీ ఐడి ఉంటుంది, ఎంప్లాయీ నేమ్, సో తర్వాత ఏంటంటే తను చేసే ఎంప్లాయీ జాబ్, తర్వాత వచ్చేసి శాలరీ ఎర్నింగ్ అండ్ డిపార్ట్మెంట్ నెంబర్. సో ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి డిపార్ట్మెంట్ నెంబర్. తర్వాత ఏంటంటే దాని కింద ఇక్కడ బ్లాక్ కలర్ లైన్లో రాసింది ఏంటంటే వాటి డేటా టైప్. సో ఐడి అనేది ఏంటి, నెంబర్స్లో ఉంటుంది. సో దానికి ఏం చేశాను, నేను నెంబర్ డేటా టైప్ని తీసుకున్నాను. అది ఏమి ఇచ్చాను, ఈ బ్రాకెట్స్లో ఏముంది, సైజ్ని ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుంది. సైజ్ ఏమి ఇచ్చాను, 2 ఇచ్చాను. సో నువ్వు అలా రిప్రజెంట్ చేయొచ్చు. తర్వాత నేమ్కి ఏమి ఇచ్చాను, వేర్క్యార్ ఇచ్చాను. వేర్క్యార్ ఏం చెప్పాను, 4000 క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకుంటుంది. సో దానికి ఏంటంటే దాని సైజ్ వచ్చేసి 20 అని ఇచ్చాను. సో ఇది ఇలా స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ జాబ్ కూడా ఏంటంటే మనము క్యారెక్టర్స్ వైజ్లోనే రాస్తాం కాబట్టి వేర్క్యార్ తీసుకున్నాను. సో మోస్ట్ ప్రాబబ్లీ శాలరీకి కూడా నెంబర్లో ఉంటుంది 8,2. 8 అనేది ఏంటంటే ప్రిసిషన్ వాల్యూ, 2 అనేది స్కేల్ వాల్యూ. సో ప్రిసిషన్ వాల్యూ ఎలా తీసుకుంటామంటే 0 to 38 రేంజ్ లోపల ప్రిసిషన్ వాల్యూ ఉంటుంది. కామా తర్వాత 2 పెట్టాను కదా, ఈ 2 ఏంటంటే స్కేల్ వాల్యూ, అంటే ఇది డెసిమల్ వాల్యూస్ తీసుకుంటుంది. అంటే ఒకవేళ ఇప్పుడు నువ్వు పాయింట్ పెట్టావంటే 25,000.02 అని చెప్పేసి పెట్టావంటే, సో పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ అనేది నువ్వు తీసుకోవాలి అని చెప్పేసి ఈ 2 అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో ఒకటి ఏంటంటే ప్రిసిషన్ వాల్యూ, సెకండ్ వన్ వచ్చేసి స్కేల్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ డిపార్ట్మెంట్కి ఏంటంటే నెంబర్ డేటా టైప్ అండ్ 2 ఈజ్ ద సైజ్. సో ఆఫ్టర్ వర్డ్స్ ఏంటంటే ఇక్కడ ఎంప్లాయీస్ నేమ్స్ రాశాను, వాళ్ళ ఐడీస్, అండ్ దెన్ జాబ్, తర్వాత వచ్చేసి శాలరీ, అండ్ దెన్ డిపార్ట్మెంట్. సో ఇప్పుడు ఏంటంటే, సో యూనిక్ కన్స్ట్రెయింట్ అంటే ఏంటంటే యూనిక్గా ఉండాలి, అంటే ఎలాంటి డూప్లికేట్స్, అంటే సేమ్ నేమ్ కానీ సేమ్ నెంబర్ కానీ 2 times ఎంటర్ అవ్వకూడదు. సో ఇదేం చేస్తుందంటే డూప్లికేట్స్ని మొత్తంగా అవాయిడ్ చేస్తుంది. చూడండి ఫస్ట్ పాయింట్ ఏం రాశాను, ఇట్ ఈస్ యూజ్డ్ టు అవాయిడ్ ద డూప్లికేట్ వాల్యూస్ విచ్ ఆర్ ఎంటర్డ్ ఇన్ టు ఏ కాలమ్. సో మనం ప్రతి ఒక్క కాలంలోకి ఎంటర్ చేసే వాల్యూలో డూప్లికేట్ వాల్యూస్ లేని దాన్ని నువ్వు యూనిక్ కన్స్ట్రెయింట్ కింద చెప్పచ్చు. సో ఏంటంటే ఒక్క టేబుల్లో ఒకటే యూనిక్ కన్స్ట్రెయింట్ ఉంటుందా అంటే అలా ఏం లేదు. ఒక టేబుల్కి మల్టిపుల్ అంటే మెనీ యూనిక్ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఈ టేబుల్లో, సో ఇక్కడ ఐడీస్ తీసుకున్నాను.
ఐడీస్ అన్నీ యూనిక్గా ఉన్నాయి, ఎలాంటి డూప్లికేట్స్ లేవు. సో దీన్ని నేనేం చేస్తాను, దీన్ని యూనిక్ కన్స్ట్రైంట్గానే మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ వన్ ఏంటి, నేమ్. నేమ్లో కూడా చూడండి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. సో ఎక్కడ కూడా ఎలాంటి డూప్లికేట్ వాల్యూ అంటే సేమ్ నేమ్ ఎక్కడ రిపీట్ అవ్వలేదు. సో ఏంటి, దీన్ని కూడా నేను యూనిక్ కన్స్ట్రైంట్ కిందకి మెన్షన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటి, జాబ్. సో ఇక్కడ ఏంటంటే జాబ్ కూడా ఏంటంటే ఎలాంటి రిపిటేషన్స్ అయితే నేను ఇవ్వలేదు కాబట్టి దీన్ని కూడా నువ్వు యూనిక్ కన్స్ట్రైంట్ అని చెప్పేసి మెన్షన్ చేయొచ్చు. తర్వాత శాలరీస్ కూడా ఏంటంటే ఎలాంటి డూప్లికేట్ వాల్యూస్ లేవు. సో తర్వాత ఏంటంటే ఏది కూడా రిపీట్ అవ్వలేదు. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ చూసుకుందాం. సో డిపార్ట్మెంట్ నెంబర్ ఏంటి, ఇక్కడ 20 ఇచ్చాను. సో అది రిపీట్ అయిందా అంటే ఇలా డౌన్కి చెక్ చేస్తూ వస్తే ఇక్కడ 20 అని చెప్పేసి మళ్ళీ రిపీట్ అయింది. సో ఇది యూనిక్ కన్స్ట్రైంట్ కాదు. సో రిమైనింగ్ ఈ టేబుల్లో నేను తీసుకున్న వాటినింట్లో అన్ని యూనిక్ కన్స్ట్రైంట్స్ అవుతాయి, కానీ డిపార్ట్మెంట్ మాత్రము యూనిక్ కన్స్ట్రైంట్ కాదు. ఓకేనా, ఎప్పుడు యూనిక్ కన్స్ట్రైంట్ అంటే మీకు అర్థమైంది. సో ఇదేం చేస్తుంది, ఆల్మోస్ట్ ఆల్ డూప్లికేట్స్ అన్నిటిని అవాయిడ్ చేస్తుంది, అంతే. నెక్స్ట్ వన్ ఏం చెప్పాను, నాట్ నల్ కన్స్ట్రైంట్. సో నాట్ నల్ కన్స్ట్రైంట్. సో యాక్చువల్లీ నల్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఏ ఎంటీ. సో నల్ అంటే మనము 0 అని అనుకుంటారు చాలామంది, కానీ నల్ అంటే 0 కాదు. సో యాక్చువల్లీ ఏంటంటే నల్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఎందుకంటే నల్ డిఫరెంట్, 0 డిఫరెంట్. నల్ అంటే ఏంటి, ఎంటీ. సో అంటే ఆ కాలం నువ్వు ఏం మెన్షన్ చేయకుండా ఎంటీకి వదిలేస్తావు. అదే నువ్వు 0 తీసుకున్నావంటే ఆ కాలంలో 0 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తుంటావు, అది నల్ అవ్వదు. ఓకేనా, ఇప్పుడు నాట్ నల్ కన్స్ట్రైంట్ అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే బై డిఫాల్ట్గా ఏ కాలమైనా కూడా నల్ వాల్యూస్ని హోల్డ్ చేస్తుంది. ఓకేనా, సో అంటే ప్రతి ఒక్క కాలంలోనూ ప్రతి ఒక్క కాలం అని చెప్పేసి ప్రతి ఒక్క రో వచ్చేసి ఫిల్ అవ్వాలని రూల్ లేదు కదా. సో ఏంటంటే ప్రతి ఒక్క కాలం కూడా నల్ వాల్యూని హోల్డ్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఇది మెయిన్గా దీని వర్క్ ఏంటి, ఒక కాలంని నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయకుండా చేయడమే దీని అంటే వర్క్. అంటే ప్రతి ఒక్క కాలంలోనూ ప్రతి ఒక్క రో ఫిల్ అయ్యేలాగా చూసుకుంటుంది. బట్ మ్యాక్సిమం ఎక్కడైనా కూడా ఒకవేళ నల్ వాల్యూని కన్సిస్ట్ అంటే అది నాట్ నల్ కన్స్ట్రైంట్ అవ్వదు. సో ఫర్ సపోజ్ సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే ఎంప్లాయీ టేబులే తీసుకున్నాను. సో ఇక్కడ చూద్దాం. సో ఐడి తీసుకున్నాను. ఐడి ఏంటంటే ఎక్కడ కూడా రిపిటేషన్స్ లేవు, అలానే ఏంటంటే ఎక్కడ కూడా నల్ వాల్యూస్ కూడా లేవు. నల్ అంటే ఏం చెప్పాను, ఎంటీగా ఉండాలి. సో నల్ అంటే ఎంటీగా ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే ఇది బోత్. ఇప్పుడు ఏంటంటే ఇది యూనిక్కి కన్స్ట్రైంట్ అవుతుంది, తర్వాత వచ్చేసి నాట్ నల్ కన్స్ట్రైంట్ కూడా అవుతుంది ఇది. ఓకే, దెన్ ఇప్పుడు నేమ్ చూద్దాం. నేమ్లో ఏంటంటే ఫస్ట్ రోలోనే ఇక్కడ నేమ్ మిస్ అయింది, ఒక నేమ్. సో ఇదేమవుతుంది, నల్ వాల్యూని కన్సిస్ట్ అయింది. సో ఇదేంటంటే నాట్ నల్ కన్స్ట్రైంట్ కిందకి కన్సిడర్ చెయ్యరు. నెక్స్ట్ ఏముంది, కాలం జాబ్ ఉంది. సో జాబ్లో చూస్తే అన్ని కాలమ్స్ ఫిల్ అయి ఉన్నాయి. సో ఇదేం చేస్తుంది, ఇది నాట్ నల్ కన్స్ట్రైంట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ సాలరీ. సో సాలరీ చూసారంటే సాలరీ ఏంటంటే థర్డ్ రోలో ఇక్కడ ఒక సాలరీ, ప్రభాస్ అనే పర్సన్ యొక్క సాలరీ మిస్ అయింది. సో ఇది కూడా ఏంటంటే నాట్ నల్ కన్స్ట్రైంట్ కిందకి కన్సిడర్ చెయ్యం మనం. సో డిపార్ట్మెంట్ చూడండి. సో డిపార్ట్మెంట్ ఏమవుతుంది, అన్నీ ఫిల్ అయినాయి కాబట్టి ఇది కూడా ఏంటంటే నాట్ నల్ కన్స్ట్రైంట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇంకొకటి చూద్దాం. సో ఇవన్నీ నాట్ నల్ కన్స్ట్రైంట్స్ వచ్చేసి అవుతున్నాయి అని చెప్తున్నాను. సో తర్వాత ఇవి మనం ఫస్ట్ ఏం డిస్కస్ చేసాం, ఫస్ట్ మనం యూనిక్ కన్స్ట్రైంట్ డిస్కస్ చేసాం కదా. సో ఇవి యూనిక్ కన్స్ట్రైంట్స్ అవుతాయా లేదో కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటి, ఇక్కడ ఎలాంటి డూప్లికేట్ వాల్యూస్ లేవు. సో ఇదేంటంటే యూనిక్ కన్స్ట్రైంట్ కూడా అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం నాట్ నల్ కన్స్ట్రైంట్ ప్లస్ యూనిక్ కన్స్ట్రైంట్ కూడా అవుతుంది. సో ఇక్కడ చూద్దాం, ఇది యూనిక్కి కన్స్ట్రైంట్. యూనిక్కి కన్స్ట్రైంట్స్ ఏంటి, డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయవు అని చెప్పాను. బట్ ఇక్కడ మీ డౌట్ ఏమొస్తుందంటే, సో ఇక్కడ ఎంటీ అంటే నల్ వాల్యూ ఉంది కదా. సో యూనిక్ కన్స్ట్రైంట్ నల్ వాల్యూస్ని అలో చేస్తుందా లేదా అంటే యూనిక్ కన్స్ట్రైంట్ నల్ వాల్యూస్ని అలో చేస్తుంది. సో ఇదేంటి అవుతుందంటే యూనిక్ కన్స్ట్రైంట్ అవుతుంది, బట్ ఇక్కడ ఏంటి నాట్ నల్ కన్స్ట్రైంట్ అవ్వదు. యూనిక్ కన్స్ట్రైంట్ అవుతుంది కానీ నాట్ నల్ కన్స్ట్రైంట్ అవ్వదు. ఎందుకంటే యూనిక్ కన్స్ట్రైంట్ ఏంటి, నల్ వాల్యూస్ని అలో చేస్తాయి. అది ఎలా అవుతుంది, నల్ వాల్యూ వచ్చేసి ఏంటంటే ఒక ఆప్షన్స్ వాల్యూవే కానీ అదేంటి ఒక వాల్యూని అయితే కన్సిడర్ చేయదు, అది డూప్లికేట్ కూడా కాదు.
ఓకేనా. అందుకని చెప్పేసి యూనిక్ కన్స్ట్రెయింట్ ఇక్కడ పాసిబుల్, కానీ నాట్ నల్ కన్స్ట్రెయింట్ పాసిబుల్ కాదు. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చామంటే జాబ్ చూస్తానంటే చెప్పచ్చు యూనిక్ కన్స్ట్రెయింట్ అవుతుంది అని చెప్పేసి, కానీ నాట్ నల్ కన్స్ట్రెయింట్ అవుతుందా అంటే అవును, అది కూడా పాసిబుల్ అవుతుంది. సో తర్వాత శాలరీలో ఏంటంటే ఇక్కడ నల్ వాల్యూ ఉన్నది, కానీ యూనిక్ కన్స్ట్రెయింట్స్ వచ్చేసి నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తాయి. సో ఇది యూనిక్ కన్స్ట్రెయింట్ కూడా అవుతుంది, బట్ నాట్ నల్ కన్స్ట్రెయింట్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ నల్ వాల్యూ ఉంది అని. సో నెక్స్ట్ వన్ డిపార్ట్మెంట్. సో డిపార్ట్మెంట్కి వచ్చామంటే డూప్లికేట్ వాల్యూస్ని యూనిక్ కన్స్ట్రెయింట్ అలో చెయ్యదు, కానీ ఇక్కడ ఏమైంది డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. సో ఏంటంటే ఇప్పుడు ఇది యూనిక్ కన్స్ట్రెయింట్ అయితే అస్సలు అవ్వదు, అసలు యూనిక్ కన్స్ట్రెయింట్ అయితే అవ్వదు. అదే నాట్ నల్ కన్స్ట్రెయింట్ అవుతుందా అంటే అవుతుంది. సో ఇలా ఏంటంటే మీరు అన్ని టేబుల్స్లోనూ చెక్ చేసుకోవచ్చు, వాల్యూస్ యూనిక్ కన్స్ట్రెయింట్ నాట్ నల్ కన్స్ట్రెయింట్స్ అన్నీ అవుతాయా లేదా అని చెప్పేసి కూడా చెక్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ ఏంటంటే చెక్ కన్స్ట్రెయింట్స్. సో చెక్ కన్స్ట్రెయింట్స్ నేమ్లోనే ఏం చెప్తుంది, చెక్ చేస్తుంది. అంటే ఒక కండిషన్ తీసుకుంటుంది, ఆ కండిషన్కి పాసిబుల్ అయ్యేలాగా కాలమ్స్లో వాల్యూస్ ఉన్నాయా లేదా అనేసి చెక్ చేస్తుంది అనమాట ఈ కన్స్ట్రెయింట్. సో దెన్ చెక్ కండిషన్ ఏం చెప్తుందంటే ఫస్ట్ పాయింట్ ఏం మెన్షన్ చేశానంటే ఫ్రెండ్స్, ద చెక్ కన్స్ట్రెయింట్ ఈజ్ యూజ్డ్ టు లిమిట్ ద వాల్యూ రేంజ్ దట్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ఏ కాలమ్. అంటే నువ్వు ఒక కాలంలో ఎంత వాల్యూ రేంజ్ వరకు పెట్టాలనుకుంటున్నావు, నువ్వు కొన్ని వాల్యూస్ మెన్షన్ చేస్తావు, అది ఎంత రేంజ్ వరకు పెట్టాలనుకుంటున్నావు అనే దాన్ని చెక్ చేస్తుంది. సో అదొక కండిషన్ పంపిస్తుంది. ఒకవేళ ఆ కండిషన్ ట్రూ అయిందంటే ఆ కాలమ్ని చెక్ కన్స్ట్రెయింట్ అంటారు. సో తర్వాత ఏంటంటే ఇఫ్ యూ డిఫైన్ ఏ చెక్ కన్స్ట్రెయింట్ అనే కాలమ్, ఇట్ విల్ అలో ఓన్లీ సర్టైన్ వాల్యూస్ ఫర్ దిస్ కాలమ్. సో ఫర్ సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక కాలమ్ మీద నువ్వు చెక్ కన్స్ట్రెయింట్ ప్రొవైడ్ చేసావే అనుకో, అంటే చెక్ చేసావే అనుకో, అది అప్పుడు ఏం చేస్తుంది, ఆ వాల్యూ బేస్ చేసుకొని మనం ఎలాంటి కండిషన్ అయినా ఇచ్చామో దానికి ఎన్ని వాల్యూస్ సరిపోతాయో అన్ని వాల్యూస్ సరిపోయే కాలం మాత్రమే తీసుకుంటుంది. సో థర్డ్ పాయింట్ ఏంటంటే ఒకవేళ చెక్ కన్స్ట్రెయింట్ కానీ ఒక టేబుల్ మీద నువ్వు ప్రొవైడ్ చేసావంటే అదేం చేస్తుంది, వాల్యూస్ని కూడా లిమిట్ చేస్తుంది. కొన్ని కాలమ్స్లో వాల్యూస్ని కూడా లిమిట్ చేసేస్తుంది. అది ఎలా, పక్కన ఉన్న అదర్ కాలమ్స్ని బేస్ చేసుకొని టేబుల్లో మనము ఇచ్చే వాల్యూస్ని కూడా లిమిట్ చేస్తుంది. ఫర్ సపోజ్ నేనేంటంటే సేమ్ ఎంప్లాయ్మెంట్ టేబుల్ తీసుకున్నాను, దానికి చెక్ కన్స్ట్రెయింట్ ఎలా యూజ్ చేస్తాను, చెక్ శాలరీ గ్రేటర్ దాన్ 10,000 అని చెప్పేసి ఒక కండిషన్ ఇచ్చాను. సో అదేం చేస్తుంది, ఫస్ట్ శాలరీ కాలమ్కి వస్తుంది, ఇక్కడ ఏం చేస్తుంది చెక్ చేస్తుంది మొత్తం శాలరీస్ ఎలా అయితే, ఒకవేళ అన్ని 10,000 అబోవ్ ఉన్నాయి అంటే దీని మొత్తం కాలమ్ని ఏంటంటే చెక్ కన్స్ట్రెయింట్ అని చెప్పచ్చు. ఓకేనా. లేదు ఏదన్నా ఒక శాలరీ కానీ లెస్ దాన్ 10,000 ఉందంటే అది చెక్ కన్స్ట్రెయింట్ అవ్వదు, ఆ కాలమ్లో ఎంటర్ చేసే డేటా వచ్చేసి చెక్ కన్స్ట్రెయింట్ కిందకి రాదు. ఓకేనా. తర్వాత ఏంటి, ఇది చెక్ కన్స్ట్రెయింట్ అంటే ఇది చెక్ చేస్తుంది మనం ఇచ్చే కండిషన్ కానీ లేదంటే కస్టమర్ ఇచ్చే కండిషన్ కానీ వాటిని ఇది చెక్ చేస్తూ వెదర్ అవి ట్రూ అయితే ఆ కాలమ్ మొత్తం చెక్ కన్స్ట్రెయింట్ అని చెప్తుంది, ఇది ఫాల్స్ అయితే చెక్ కన్స్ట్రెయింట్ కాదు. నెక్స్ట్ వన్ ఏంటంటే ఫోర్త్ వన్, అది చాలా ఇంపార్టెంట్, ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్. సో మీకు ప్రైమరీ అనగానే ఏం తెలుస్తుంది, ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దేనికి వాల్యూ ఇవ్వాలి. సో ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ అంటే ఇప్పుడు అది ఎంత ఇంపార్టెంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ కానీ ఈ వీడియోలో కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వీడియోలో నేను ఈ ఫస్ట్ త్రీ కన్స్ట్రెయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో రిమైనింగ్ 2 కన్స్ట్రెయింట్స్ గురించి వీటి కోసం మాత్రమే స్పెషల్ వీడియో చేసి వాటిని బ్రీఫ్గా అండ్ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటిదాకా ఏదైనా మీకు డౌట్స్ కానీ లేదంటే ఏదైనా క్వశ్చన్స్ కానీ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.